హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ గారు. హలో శేఖర్ గారు, ఈరోజు పట్టు శారీస్ అంటే పట్టులో బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. 1 మీటర్ ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, కంచి పట్టు శారీ. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు, రాణి పింక్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి టోటల్గా జరీతోనే థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. వన్ సైడ్ చూసినట్లయితే కనుక బాక్సెస్ టైప్లో అంటే చెక్స్ లాగా డిజైన్ ఇచ్చేసి లోపల శారీ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్లుగా మనకి ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. తర్వాత మిడిల్లో వచ్చేసి మనకి ఒక మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి చెక్స్ డిజైన్ లాగా ఉందో అదే డిజైన్ మిడిల్లో కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి వేరియేషన్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేసి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఏదైతే ఉందో పళ్ళులో ఆ కలర్ కనిపిస్తుంది. దానిపైన ఒక లేయర్ టైప్లో మనకి జరీతో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. అంటే మనకి వన్ సైడ్ షోల్డర్ పార్ట్లో స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ సెకండ్ వైపు కంటిన్యూ చేశారు, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. దీంట్లో వచ్చేసరికి మనకి హంసల డిజైన్ ఇచ్చారు. అంటే రెగ్యులర్గా మనకి పికాక్స్ డిజైన్ ఇస్తూ ఉంటారు, కానీ దీంట్లో మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మ్యాంగో డిజైన్ అండ్ మనకి హంసల డిజైన్ 2 డిజైన్స్ మనకి కంటిన్యూగా ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే మనకి టోటల్గా జరీ ఇచ్చారు. ఆ జరీకి అవుట్లైన్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది. అంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్తో పళ్ళు ఇచ్చారు కాబట్టి పళ్ళు కలర్ కాంబినేషన్తోనే అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. దీనిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 21,818 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ పట్టులో డిజైనర్ అండి. ఇది పట్టు శారీలో మనకి డిజైనర్ శారీ. ఓకే, పళ్ళు సపరేట్గా ఏమి ఇవ్వలేదు. టోటల్గా అంటే పైన కింద కూడా మనకి ఈవెన్గా కవర్ అయ్యే విధంగా జరీ ఒక లేయర్ లాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి మరూన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు జరీతో. ఇటు నుంచి చూస్తే మనకి మరూన్ కలర్ టెంపుల్ డిజైన్, పైనుంచి చూస్తే కనుక మనకి మొత్తం కూడా జరీ టెంపుల్ డిజైన్ వస్తుంది. అలా మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఇక్కడ వరకు కూడా మనకి ఫుల్ 1 మీటర్ ఈవెన్గా అంటే టోటల్ పళ్ళు అంతా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏంటంటే మనకి కొంచెం క్రాస్ లైన్స్ లాగా ఒక అంటే పోను మనకి ఇది ఎక్కువ కనిపించేటట్లు మెరూన్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ గోల్డ్ కలర్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే టెంపుల్ టైప్లో మనకి స్టెప్స్ ఎలా అయితే ఉంటాయో ఆ స్టెప్స్ వైజ్గా మనకి తగ్గుతూ ఇచ్చారు. ఇదంతా కూడా ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. పైన మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది. కింద మాత్రం మనకి సేమ్ అండి, ఇదే లేయర్ కంటిన్యూ అవుతుంది, కానీ సపరేట్గా ఏం బోర్డర్స్ అనేది ఇవ్వలేదు. మిడిల్ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. గోల్డ్ కలర్ అనేది స్టెప్స్ వైజ్గా మనకి తగ్గుతూ వచ్చింది ఇట్లా. అంటే ఎండ్ శారీ ఎండ్కి వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. కాంట్రాస్ట్ కలర్గా ఉండే విధంగా మనకి మెరూన్ కనిపించే విధంగా టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఎటువంటి మనకి బోర్డర్స్ ఇవ్వలేదు. వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి గోల్డ్ కలర్ వర్క్ చేస్తే చాలా హైలైట్ అయిపోతుంది. ఓకే, గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్ ఏదైనా చేసినట్లయితే ఇంకా ఈ బ్లౌజ్ పార్ట్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 23,818 రూపీస్. నెక్స్ట్ శారీ ఉంది పట్టు మేడం. పట్టులో ఇది మన ఓన్ డిజైన్ సారీస్. పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూలోనే మనకి ఇది సీ బ్లూలో డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనిపైన కూడా మనకి టోటల్గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీతోనే డిజైన్ చేశారు. ఈ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్ లాగా డైమండ్ లుక్ కనిపించే విధంగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. లోపల మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక సన్నటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారనమాట. 4 పెటల్స్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీతో ఫిల్ చేసి ఈ కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. లోపల కూడా మనకి కట్ వర్క్ స్టైల్లోనే ఒక చిన్న క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి పళ్ళు బోర్డర్స్ అలాగే శారీ బోర్డర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. పళ్ళు బోర్డర్ చూసినట్లయితే కడ్డీ టైప్లో తీసుకుని ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా పళ్ళుకి 2 సైడ్స్ కూడా ఈ కడ్డీ టైప్ అండ్ టెంపుల్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. శారీలో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం గ్రీనిష్ కలర్ తీసుకుని దానిపైన బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ మనకి జరీతో ఇచ్చి
కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా లీఫ్ గ్రీన్ కలర్, ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ చూసినట్లయితే లీఫ్ గ్రీన్ కలర్ అంటే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ని యాడ్ చేశారు. అది కూడా ఎడ్జస్ట్లో చూసినట్లయితే మనకి ఇట్లా ఒక వేవ్ లైన్ లాగా కట్ వర్క్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారన్నమాట. ఎప్పుడు స్ట్రైట్గా కాకుండా కట్ వర్క్ స్టైల్లో. మిడిల్ పార్ట్లో మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్. దానిపైన ఒక చిన్న బుటీస్ టైప్లో చాలా దగ్గరగా ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే జరీతో లోపల ఒక క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. అంటే సారీ బ్యాక్గ్రౌండ్ దాంట్లో కలిసిపోయింది అనమాట ఈ డిజైన్ అనేది. ఈ అవుట్ లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్ లైన్ అనేది గ్రీన్ కలర్, మనకి ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో బోర్డర్ లో అదే కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చారు. బ్రోకెట్ వస్తుందండి బ్లౌజ్. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఓకే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్రోకెట్ స్టైల్ ఇచ్చారు. మధ్యలో మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సీ బ్లూ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో కడ్డీ బోర్డర్కి టెంపుల్ డిజైన్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 28,818 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ పట్టు మేడం. పట్టులో మీకు డిఫరెంట్ డిజైన్ ఇది. ఓకే, పైతాని బార్డర్ వస్తుందండి ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి దానిపైన డైరెక్ట్ జరీ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. యాంటిక్ జరీతో మనకి ఇట్లా బాక్సెస్ లాగా ఇచ్చి దీని లోపల మనకి జరీతో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీని అవుట్ లైన్ మొత్తం కూడా మరూన్ కలర్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మనకి హైలైట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో లైట్ కలర్ తీసుకున్నా కూడా ప్యారెట్ గ్రీన్, మెరూన్ కలర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ఒక సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఈ సన్నటి క్రీపర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫ్లవర్ డిజైన్లో కొంచెం మరూన్ షేడ్ కనిపిస్తుంది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కల్నేతలో క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇది కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ సన్నటి డిజైన్ ఏదైతే చూస్తున్నారో ఇదే డిజైన్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ బోర్డర్స్లో సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మెరూన్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్, అలాగే బడ్స్ తీసుకున్నారు. ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే చూసామో కల్నేత కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఆ కలర్తో మనకి కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైతాని డిజైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ రాణి పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సన్నటి లైన్స్, టిష్యూ లైన్స్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో ఉండే విధంగా, అంటే హెవీ జరీ కాకుండా డల్ ఫినిషింగ్తో ఉండే విధంగా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, దాని చుట్టూ కూడా మనకి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది ఎందుకంటే డల్ ఫినిషింగ్ ఇచ్చారు, మనకి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం డల్ ఫినిషింగ్ అయితేనే బాగా హైలైట్ అవుతుంది శారీ బ్యాక్గ్రౌండ్ అనేది. సో మనకి అలా ఉండే విధంగా క్రియేట్ చేశారనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్రోకెట్ వస్తుంది. చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ లో మెరూన్, అలాగే డ్రాప్ డిజైన్ లో మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ మొత్తానికి మనకి ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో పైతాని బోర్డర్, అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 24,818 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టు మేడం. ఆరెంజ్ కలరా? చిల్లీ రెడ్. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ పైన ఒక లేయర్ లాగా, అంటే శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలరే వచ్చింది, సేమ్ కలర్. కానీ దానిపైన ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే మనకి క్రాస్ లైన్స్, అలాగే ఇక్కడ మనకి పైతాని చిన్న పైతాని డిజైన్ బుటీస్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే సారీ బోర్డర్స్ చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి కడ్డీ స్టైల్లోనే జరీ బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చారు. ఆ స్మాల్ సైజ్ ఇచ్చారు. సేమ్ బ్యాక్గ్రౌండ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ కడ్డీ బోర్డర్స్ వేరియేషన్ ఏం పెద్దగా చూపించలేదు. ఎందుకు అంటే మిడిల్లో మొత్తం కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది యాడ్ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం కూడా డిజైనర్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి బోర్డర్స్లో మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో బిగ్ సైజ్లో బంచెస్, అదే సేమ్ బంచ్ మనకి స్కట్ బోర్డర్ టైప్ కనిపించే విధంగా కింద పార్ట్లో కూడా గోల్డ్ కలర్, అంటే కలర్ అనేది మార్చారు. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది. పైన పార్ట్ మొత్తం కూడా సిల్వర్ బంచెస్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి వచ్చేసి ఈ సిల్వర్ బంచెస్కి మిడిల్లో మనకి మ్యాంగోతో ఒక సర్కిల్ టైప్లో ఒక బంచ్ తీసుకున్నారు. ఇది మనకి గోల్డ్ కలర్ వస్తుంది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ మనకు సేమ్ అదే ఆరెంజ్ కలర్ కాంబినేషన్, సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ మాత్రమే యాడ్ చేశారు. దీనిపైన మనం సిల్వర్ జరీతో కానీ లేదు అంటే గోల్డ్ జరీతో కానీ మనం ఏదైనా వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 36,818 రూపీస్. నెక్స్ట్ సారీ పట్టు మేడం. పట్టు మెటీరియల్.
ఇది కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్ అండి. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. అలాగే శారీ మిడిల్లో కూడా మనకి డిజైనింగ్ అంతా కూడా అవుట్లైన్ లుక్ మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒకటి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం డల్ ఫినిషింగ్తో ఉండే విధంగా ఒక చిన్న ఫ్లవర్, దాని చుట్టూ ఉన్నటువంటి పెటల్స్ అన్ని కూడా మనకి బ్రైట్గా కనిపించే విధంగా జరీ యూస్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ అంతా కూడా బాగా హైలైట్ చేసి ఈ లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి డల్ ఫినిషింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కూడా మనకి కనిపించే విధంగా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు. ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్ లాగా ఉంటుంది. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా జరీతో ఫిల్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకి పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్ ఆ కలర్ కాంబినేషన్తో మనకి కట్ వర్క్ స్టైల్లో దానిపైన ఒక టర్నింగ్ క్రీపర్ని యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి జరీతో వస్తుంది. ఇది అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ అవ్వడం వల్ల ఈ క్రీపర్ పార్ట్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనకి కడ్డీ బోర్డర్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో స్టైలిష్గా ఉన్న బోర్డర్, ఈ బోర్డర్ మనకి ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ ఒక డ్రాప్ టైప్లో డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనిపైన ఏంటంటే మొత్తం కూడా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఉంటుంది. దీని అవుట్లైన్ అంతా కూడా ఇక్కడ మనకి పళ్ళులో అలాగే బోర్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కనిపించే విధంగా అవుట్లైన్ లుక్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా దగ్గర కొంచెం బిగ్ సైజ్లో బంచెస్ టైప్లో ఉంటుంది. ఫుల్ శారీ ఇలాగే ఉంటుంది. జిగ్జాగ్ లైన్స్ వస్తుంది బ్లౌజ్లో. అంటే ప్లెయిన్ తీసుకున్నారు, ప్లెయిన్ మీద సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. అలాగే శారీకి టూ సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 21,818. నెక్స్ట్ శారీ పట్టు మేడం, పట్టులో పైతాని డిజైన్ అండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 1 మీటర్ కడ్డీ బోర్డర్ టైప్లోనే మొత్తం బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇక్కడ మనకి శారీ మెయిన్లో ఏ కలర్ అయితే ఉందో రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో నార్మల్గా ఒక కట్ వర్క్ స్టైల్లో మనకి బోర్డర్స్ లాగా ఇచ్చారు. బంచెస్ని 2 లైన్స్ తీసుకున్నారనమాట. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ స్టైల్లోనే లైన్స్లో వేరియేషన్ చూపించి కింద మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది కూడా మనకి నార్మల్గానే ఇచ్చారు, అంటే శారీకి 2 సైడ్స్ కూడా. కాకపోతే ఈ శారీలో స్పెషల్ ఏంటి అంటే మిడిల్ పార్ట్ మొత్తం అండి బాగా హైలైట్ అయ్యే పార్ట్ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ అదంతా కూడా కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. తర్వాత ఆ క్రీపర్ పార్ట్కి వచ్చినటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మల్టీ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ కూడా మొత్తం లోపలంతా ఫిల్ చేయకుండా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది, ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్, ఆరెంజ్, ప్యారెట్ గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి దీనిపైన ప్యారెట్ డిజైన్ కూడా కనిపిస్తుంది. మనకి ఇట్లా ఫ్లయింగ్ టైప్లో మనకి ఫ్లై అయ్యే విధంగా ఒక ప్యారెట్ని కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, అలాగే కొన్ని చోట్ల వచ్చేసరికి రాణి పింక్ కలర్, ఇట్లా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వచ్చింది, మల్టీ కలర్ కాంబినేషన్లో ప్యారెట్స్ డిజైన్ వచ్చింది, అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి శ్వేత శారీ మందిర్ స్పెషల్ డిజైనర్ శారీ అండి, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో శారీలో అదే బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లెయిన్ మెటీరియల్ పైన మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ పైన శారీ మిడిల్లో మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు కాబట్టి ఫ్లవర్ డిజైన్ అలాగే ప్యారెట్స్ డిజైన్ సేమ్ ఆ మల్టీ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ మొత్తం కూడా మనం ఏదైనా వర్క్ చేయించుకుంటే కనుక శారీ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 38,818 రూపీస్. నెక్స్ట్ శారీ శ్వేత శారీ మందిర్ స్పెషల్ శారీ అండి. ఇది స్పెషల్ శారీ. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మొత్తం జరీతో డిజైన్ చేసి అవుట్లైన్ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ కూడా సేమ్ అలాగే వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వేరే డిజైన్ అనేది ఏది అంటే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇవ్వకుండా చిన్న చెక్స్ టైప్లో తీసుకున్నారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు, కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది శారీకి. అంటే మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్
పళ్ళు కలర్ చూసినట్టు సారీ అయ్యేందుకే 1.5 months పడుతుందండి. 1.5 month. ఓకే. బోర్డర్స్ చూసినట్లయితే 2 sides బోర్డర్స్ మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని జిగ్జాగ్ లైన్స్ సన్నటి లైన్స్ ఇచ్చారు. ఓన్లీ కడ్డీ బోర్డర్ స్టైల్ మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనకి కడ్డీ స్టైల్ బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని యాడ్ చేస్తూ దానిపైన మనకి ఇట్లా హిల్స్ టైప్లో ఉండే విధంగా తీసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ప్లస్ మనకి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. దీంట్లో క్రీపర్ పార్ట్ చూసినట్లయితే మనకి సిల్వర్ జరీతో పెటల్స్, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ జరీతో ఇచ్చారు. మొత్తం హిల్స్ టైప్లో. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి దాంట్లోనే మనకి టిష్యూతో కూడా మనకి లైన్స్ అనేది యాడ్ చేశారు. ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఫ్లవర్ ఏదైతే ఉందో లోపల ఫిల్లింగ్ అంతా జరీ ఫిల్లింగ్ వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా క్రీమ్ కలర్తో ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్ ఉంటుంది. పింక్ కలర్ హాఫ్ పార్ట్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నారు. టోటల్ బ్లౌజ్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది. అలాగే 2 sides చూసినట్లయితే కడ్డీ బోర్డర్, ప్లెయిన్గా ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని యాడ్ చేశారు. దీనిపైన మనం క్రీమ్ కలర్తో వర్క్ చేయించుకోవచ్చు. లేదు అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇలా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 53,818 రూపీస్. నెక్స్ట్ సారీ అండి కంచిపట్టు అండి. కంచిపట్టులో డిజైనర్ అండి. ఓకే. మొత్తం పికాక్స్ డిజైన్ వచ్చింది పళ్ళులో. మిడిల్ పార్ట్ చూసినట్లయితే యాంటిక్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో సన్నటి డిజైన్ ఇచ్చారు. అంటే ఫ్లవర్ డిజైన్ లీఫ్ పార్ట్ కాకుండా నార్మల్గా సర్కిల్స్ అండ్ లైన్స్తో ఇచ్చారు. 2 sides ఎడ్జెస్లో బోర్డర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ తీసుకుని మనకి ఒక సన్నటి పికాక్స్ డిజైన్, అది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ ఇచ్చేసి దానిపైన బ్రైట్గా ఇచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. బార్డర్ చెక్స్ వస్తుందండి. ఓకే. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని కట్ వర్క్ లాగా, అంటే అవుట్లైన్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. ఆల్టర్నేట్ లైన్స్, ఒక లైన్స్ మొత్తం కూడా మనకి 3 boxes ఏవైతే ఉన్నాయో ఈ 3 boxes కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకొక పార్ట్లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో 3 colorsతో మనకి ఫిల్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ లైన్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అది కూడా మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నారు. దానిపైన అవుట్లైన్ అంతా బ్లూ కలర్తో ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ తీసుకున్నారు. ఫ్లవర్కి అలాగే క్రీపర్ పార్ట్కి అంతా కూడా మనకి హైలైట్ అవుతుంది. ప్లస్ దీంట్లో మనకి 2 colors వేరియేషన్తో లోపల చిన్న బడ్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ లెమన్ ఎల్లో కలర్, ఇక్కడ మనకు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్రోకెట్ స్టైల్. ఇంకా మనం డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 2 sides కూడా మనకి బోర్డర్ శారీలో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్తో ఉన్నటువంటి ఫిల్ చేసిన బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా టోటల్గా జరీ బాక్సెస్తోనే డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 32,818 నెక్స్ట్ సారీ పట్టు మేడం. పట్టు మెటీరియల్, పట్టులో మొత్తం బిగ్ బోర్డర్ వచ్చి డిజైనర్ వస్తుందండి. ఓకే. ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మెయిన్ పార్ట్స్ అంతా కూడా ఇక్కడ మెయిన్ పార్ట్ చూసినట్లయితే మరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అక్కడ చూసినట్లయితే ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో బోర్డర్స్లో మాత్రం మనకి మల్టీ కలర్స్ వేరియేషన్ చూపించారు. పళ్ళు పార్ట్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు. ఓన్లీ కింద బోర్డర్లో మాత్రమే వస్తుంది. ఇది మిడిల్లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్, అది కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది. తర్వాత 2 sides కూడా మనకి మ్యాంగో డిజైన్తో బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఒక చిన్న బ్లాక్ టైప్లో డిజైన్ చేసి లోపలంతా రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. లీవ్స్ బంచ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్తో ఇక్కడ 2 sides మనకి వేరియేషన్ ఉంది. ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ వేరియేషన్ అనేది చూపించారు. కాకపోతే ఇక్కడ మనకి మిడిల్లో ఏదైతే డిజైన్ కంటిన్యూ అవుతుందో అదే డిజైన్తో మనకి బోర్డర్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. 2 sides గ్రీన్ కలర్లో ఆరో మార్క్ లాగా తీసుకున్నారు. ఇదే బోర్డర్ సేమ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎడ్జెస్లో కాకుండా మనకి మిడిల్లో ఇచ్చారనమాట సేమ్ డిజైన్. కింద బోర్డర్ అంతా కూడా మనకి బాగా హైలైట్ చేశారు. కడ్డీ బోర్డర్ జరీ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దాని మీద పికాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్ పొజిషన్లో అవి వాటిలో మనకి కలర్స్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకొక చోట చూసినట్లయితే రెడ్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. అలాగే మనకి వేరియేషన్తో టోటల్ శారీ అంతా కూడా కింద మనకి డబల్ బోర్డర్ వచ్చే విధంగా మొత్తం డబల్ బోర్డర్ వస్తుంది శారీ కింద బోర్డర్లో, పైన మనకి సింగిల్ బోర్డర్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నార్మల్గా రెడ్ కలర్ తీసుకుని దానిపైన బూటీస్ బాగా హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా ఇవే బూటీస్ కంటిన్యూ అవుతాయి. అది కూడా మనకి గోల్డ్ కలర్లో ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనం ఇక్కడ పింక్ కలర్ మెటీరియల్లో ఏదైతే లీఫ్ డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ చేశారు. పైన చూసినట్లయితే సేమ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఏదైతే మనకు ఉంటుందో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు కదండి, గోల్డ్ కలర్ మీద పికాక్స్ డిజైన్ వస్తుంది. ఇక్కడ ఈ పికాక్స్ డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన ప్లెయిన్ మెటీరియల్ మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 28,889 రూపీస్ అండి. 28,889 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, మొత్తం మీ షోరూంలో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టులో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.